నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇరాన్ కు $30 బిలియన్ సాయం, అవన్నీ ఫేక్ వార్తలంటూ కొట్టిపారేసిన ట్రంప్. ఆపరేషన్ సింధు ద్వారా 4415 మంది భారతీయులను తరలించాం, తాజాగా వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. రాముడి ప్రతిష్ఠ తరువాత ఇప్పటి వరకు రామ్ లల్లాను దర్శించుకున్న 5.5 కోట్ల మంది భక్తులు. రామ్ దర్బార్ ను ఓపెన్ చేయడంతో మరింత పెరగనున్న భక్తుల సంఖ్య. కోల్కతా లా కాలేజీ అత్యాచార ఘటన, సెక్యూరిటీ గార్డ్ అరెస్ట్, నిందితుల్లో తృణమూల్ కాంగ్రెస్ నేత కూడా. ఆర్థిక సంస్కరణల పితామహుడికి సీఎం రేవంత్ నివాళి. పివి జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్న సీఎం. గుంటూరులో ఏఐ ఫర్ ఏపీ పోలీస్ యాక్ ధాన్ 2025 హాజరైన సీఎం చంద్రబాబు. కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి హరీష్ రావు. సింగయ్య మరణంపై చంద్రబాబు రాజకీయం. కుట్రలపై ఆధారాలతో సహా కూటమి సర్కారును నిలదీసిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళనతో ఉద్రిక్తత. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై ధర్నాకు దిగిన బీఆర్ఎస్. టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్న జెనెలియా. జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానున్న జూనియర్. కోహ్లీ జెర్సీలో సూర్యవంశీ మెరుపులు. ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన యంగ్ ఇండియా. ఇరాన్ పౌర అణు కార్యక్రమానికి మద్దతుగా అమెరికా సుమారు $30 బిలియన్ ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైందంటూ అంతర్జాతీయ మీడియా పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ట్రంప్ యాంత్రాంగం ఓ ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు CNN వార్తా సంస్థ పేర్కొంది. ఈ వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ఇరాన్ కు $30 బిలియన్ సాయం వార్తలను తోసిపుచ్చారు, అవన్నీ ఫేక్ వార్తలంటూ కొట్టిపారేశారు. ఇదంతా ఫేక్ మీడియా సృష్టిస్తున్న కల్పిత కథనాలంటూ మండిపడ్డారు. ఈ మేరకు ట్రూత్ లో పోస్ట్ పెట్టారు. అమెరికా ఇరాన్ మధ్య అణు చర్చలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ తో యుద్ధం సమయంలో ఇరాన్ పై అమెరికా తీవ్ర దాడులు చేసింది. 3 అణు స్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులను వేసింది. ఈ దాడితో అమెరికాతో అణు చర్చలకు ఇరాన్ సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో రంగంలోకి దిగిన అగ్రరాజ్యం అణు చర్చలకు ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే ఇరాన్ కు భారీ సాయాన్ని చేసేందుకు సిద్ధమైందంటూ CNN నివేదించింది. పౌర అవసరాల కోసం అణు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు టెహ్రాన్ కు $30 బిలియన్ సాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు పేర్కొంది. ఈ వార్తలపై ట్రంప్ తాజాగా స్పష్టతనిచ్చారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు కేంద్రం ఆపరేషన్ సింధు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ద్వారా ఇజ్రాయెల్ ఇరాన్ లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి చేర్చింది. పొరుగు దేశాలకు చెందిన పౌరులకు కూడా ఆపరేషన్ సింధు ద్వారా సాయం అందించింది. జూన్ 18న ప్రారంభమైన ఈ ఆపరేషన్ ద్వారా ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల నుంచి దాదాపు 4415 మందికి పైగా భారతీయుల్ని స్వదేశానికి
చేర్చినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. 19 ప్రత్యేక విమానాల ద్వారా ఇప్పటి వరకు మొత్తం 4,417 మంది భారతీయ పౌరులను తరలించాం. అందులో ఇరాన్ నుంచి 3,597 మంది, ఇజ్రాయెల్ నుంచి 818 మంది ఉన్నారు. 14 మంది ఓసీఐ కార్డుదారులు, 9 మంది నేపాలీలు, 4 శ్రీలంక జాతీయులు ఉన్నారు. తరలించిన పౌరుల్లో 1,500 మందికి పైగా మహిళలు, 500 మంది చిన్నారులు ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్లోని టెహరాన్, ఎరెవాన్, ఆష్గాబాద్ లో చిక్కుకుపోయిన వారిని ఆర్మేనియా, తుర్క్మెనిస్తాన్ సరిహద్దు క్రాసింగ్ ద్వారా తరలించినట్లు పేర్కొంది. భారతీయుల కోసం తన గగనతలాన్ని తెరిచిన ఇరాన్ కు విదేశాంగ శాఖ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. జూన్ 18 నుంచి 26 వరకు 15 ప్రత్యేక విమానాల ద్వారా ఎరెవాన్, ఆష్గాబాద్, మష్హాబ్ నుంచి 3,597 మంది భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం తర్వాత అక్కడకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. 2024 జనవరి 22వ తేదీన కొత్తగా నిర్మించిన ఆలయాన్ని ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆనాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 5.5 కోట్ల మంది భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. సాధారణ ప్రజలే కాదు, వీఐపీలు కూడా అధిక సంఖ్యలో రామ్ లల్లాను దర్శించుకుంటున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సీఎంలతో సహా సుమారు 4.5 లక్షల మంది వీఐపీలు అయోధ్య రాముడిని దర్శించుకున్నట్లు ప్రకటనలో తెలిపారు. అయోధ్య పునర్నిర్మాణం తర్వాత ఆలయంలో అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య తయారైంది. రాముడి ప్రతిష్ఠ తర్వాత ఇప్పటి వరకు 5.5 కోట్ల మంది భక్తులు అయోధ్యకు వచ్చినట్లు డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ తెలిపారు. ఆలయంలోని ఫస్ట్ ఫ్లోర్ లో రామ్ దర్బార్ ను ఓపెన్ చేయడం వల్ల భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో సంచలనం సృష్టించిన లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో తాజాగా మరో కీలక అరెస్టు జరిగింది. బాధితురాలు చదువుతున్న సౌత్ కోల్కతాలో లా కాలేజీకి చెందిన సెక్యూరిటీ గార్డ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుతో ఈ కేసులో పట్టుబడిన నిందితుల సంఖ్య 4కు చేరింది. వివరాల్లోకి వెళితే సౌత్ కోల్కతా లా కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ఇటీవల కళాశాల ప్రాంగణంలోనే సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన కోల్కతా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో సంబంధిత ఉన్న 3 నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ స్థానిక నాయకుడు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. తాజాగా ఈ కేసులో సెక్యూరిటీ గార్డు పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. విద్యార్థులకు రక్షణగా ఉండాల్సిన గార్డు ఈ దారుణంలో పాల్పంచుకోవడం తీవ్ర ఆందోళనకరం కలిగిస్తోంది. కళాశాల ఆవరణలోనే ఈ దారుణం జరగడం, అందులో రాజకీయ నాయకుడితో పాటు కాలేజీ సిబ్బంది ప్రమేయం కూడా ఉండడంపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ ఘటనతో నగరంలో మరోసారి మహిళా భద్రతపై చర్చ మొదలైంది. కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పివి నరసింహారావు సేవలను గుర్తు చేసుకున్నారు. బహుభాషా కోవిదుడిగా, రచయితగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా ఆయన దేశానికి ఎనలేని సేవలను అందించారని కొనియాడారు. దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడంలో పివి పాత్ర ఎనలేనిదన్నారు. సీఎంతో పాటు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమై, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పీవీకి నివాళులర్పించారు. టెక్నాలజీ సాయంతో ఆంధ్రప్రదేశ్ ని నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులకు పిలుపునిచ్చారు. గుంటూరు ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజీలో నిర్వహించిన ఏ ఫర్ ఏపీ పోలీసు హ్యాకథాన్ 2025 కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. నేరాల కట్టడికి వేగవంతమైన దర్యాప్తునకు పోలీసు విభాగం టెక్నాలజీని వినియోగించుకునే అంశంపై ఈ హ్యాకథాన్ ఏర్పాటు చేసింది. ఏపీ పోలీసు విభాగం, అమెరికాకు చెందిన 4 సైట్ ఏఐ సంస్థలు ఈ హ్యాకథాన్ నిర్వహించాయి. ఈ హ్యాకథాన్ లో 160కు పైగా టీంలు పాల్గొంటున్నాయి. ఈ టీంలతో సీఎం చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించారు. పోలీస్ విభాగంలో టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఎలాంటి సేవలు అందించవచ్చు, పనితీరును ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చు అనే అంశంపై వారితో ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంది. శాంతి భద్రతలు కంట్రోల్లో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు కూడా శాంతి భద్రతలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చానని స్పష్టం చేశారు. నేను అందుకే నిన్న మొన్న ఏఐ పైన ఇప్పుడు దృష్టి పెట్టాను. ఫస్ట్ టైం దేశంలోనే క్వాంటమ్ వ్యాలీ పేరు పెట్టి క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టాను. క్వాంటమ్ కంప్యూటింగ్కి ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ 3 కలిసి చేస్తున్నారు. ఈ 30వ తారీఖున దగ్గర 500 మంది ఎక్స్పర్ట్స్ అందరినీ పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ వాడేవాళ్ళని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని, ఎక్స్పర్ట్స్ని, మేధావులందరితో పెట్టి
ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవాలనో ఆల్గరిథమ్స్ రాయాలనో అవన్నీ తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. అందుకే నేను ఒక మాట మీతో చెప్పాను. ఈరోజు ప్రారంభం మాత్రం ఏం చేసింది, దేశంలో ఉండే ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా సరే 160 మంది ఇందులో పోటీ పడ్డారు. 60 మంది మాత్రం సెలెక్ట్ చేశారు. అందులో 8 యూస్ కేసెస్ని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడే ఇక్కడ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఇండియా ఏ అసోసియేషన్ కూడా ఇక్కడికి వచ్చారు. ఈ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ తరపున పనిచేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్ లో నిరుద్యోగుల సమావేశం అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ లో అక్టోబర్ 2024న నోటిఫికేషన్ ఇస్తున్నామన్నారు. కానీ 2025 కూడా పోతుంది, ఇంకా నోటిఫికేషన్ రాలేదన్నారు. గెజెటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో అక్టోబర్ 2024న నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదని, గ్రూప్ 1 ప్రిలిమినరీ అక్టోబర్ 2024లో ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అది ఇవ్వలేదని దుయ్యబట్టారు. జాబ్ నోటిఫికేషన్స్ వేస్తామని చెప్పి సంవత్సరం అయినా ఒక్క జాబ్ వేయలేదని ఆరోపించారు. జాబ్ నోటిఫికేషన్స్ వేస్తామని అసెంబ్లీలో పెట్టి కూడా మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధాలు గోబల్స్ ప్రచారం చేసింది. నేను ఈరోజు రిలీజ్ చేస్తా ఉన్నాను. 1,62,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మా హయాంలో ఇచ్చాం. ఇందులో చాలా స్పష్టంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ ఇచ్చాం, ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చాం, ఎన్ని ఉద్యోగాలు నియామకం చేశాం, మొత్తం 1,62,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి వివరాలను నేను ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే అసలు బీఆర్ఎస్ ఉద్యోగాలే ఇవ్వలేదని ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు. 95% తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కేలా చేసింది బీఆర్ఎస్. 1,62,000 ఉద్యోగాలను నియామకం చేసింది బీఆర్ఎస్. ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీలో రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ఇది. అసెంబ్లీలో మేము చాలా పట్టుబట్టాం. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ అని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తే దీని మీద చర్చ పెట్టకుండా అసెంబ్లీలో టేబుల్ మీద పెట్టి సభ వాయిదా వేసుకొని పారిపోయింది. అదే రోజు మేము అడుగుదాం అనుకున్నాం, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది జాబ్లెస్ క్యాలెండర్, ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్ అని చెప్పి మేము ఆ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని ధర్నా చేసినాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసినాం. తెలంగాణ అమరుల స్తూపం ముందు కూర్చొని కూడా చాలాసేపు మా నిరసన తెలియజేశాం. ఈ జాబ్ క్యాలెండర్ వాస్తవానికి ఇలా చెప్పిందే తక్కువ, కానీ ఈ జాబ్ క్యాలెండర్లో చెప్పిన దాంట్లో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఐటమ్ నెంబర్ 5 మీరు చూస్తే ఇక్కడ ఏమన్నారంటే ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో అక్టోబర్ 24 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అక్టోబర్ 2024 పోయింది, 2025 వస్తుంది, కానీ నోటిఫికేషన్ రాలేదు. కట్టు కథలతో ప్రజలను మభ్యపెట్టడంలో అరితేరిన చంద్రబాబు తాజాగా సత్తెనపల్లిలో జరిగిన సింగయ్య మరణాన్ని కూడా రాజకీయం చేస్తూ వైఎస్ జగన్ పై కుట్రలకు పాల్పడుతున్నాడని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మరణంపై పోలీసులు 3 రోజుల్లోనే తమ మాటను మార్చడం వెనుక చంద్రబాబు పన్నిన కుట్రతంత్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి అసమర్థ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ కు భారీగా ప్రజాదరణ వస్తుండటం జీర్ణించుకోలేక తప్పుడు కేసులతో దిగజారుడు రాజకీయంకు చంద్రబాబు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. సింగయ్య మృతికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎలా దుర్మార్గంగా వ్యవహరించిందో అన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని ప్రతికాముఖంగా బయటపెట్టి ప్రభుత్వ నీచాన్ని ప్రజలకు చూపిస్తున్నామని అన్నారు. సింగయ్య అనేటటువంటి మా కార్యకర్త మృతిపై మీరు సృష్టిస్తున్నటువంటి, మీరు ప్రజల్లోకి తీసుకువెళుతున్నటువంటి ఒక అసత్యపు ప్రచారం, అబద్ధపు ప్రచారం, కనికట్టు మాయాజాలంతో కూడినటువంటి ఎల్లో మీడియా వారు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ వివరించాలనేటటువంటి నా ప్రయత్నానికి ఒక్కసారి ప్రజలందరూ కూడా
ఈ విషయాలన్నింటినీ కూడా స్పష్టమైన ఆధారాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయాలి, ప్రజల్లో వ్యతిరేకతని కల్పించేలాగా ప్రయత్నం చేయాలి. దీనికి ఒక కొత్త రకమైనటువంటి నాటకానికి తెరలేపాడు. అదే కట్టు కథలతో కూడినటువంటి ఒక తప్పుడు ప్రచారం. ఈ ప్రచారంలో నిజమెంత అనేది ఒకసారి ఆలోచిద్దాం. సింగయ్య అనేటటువంటి మా కార్యకర్త 18వ తారీఖు రోజున ఆయనకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ తర్వాత అతను మరణించడం జరిగింది. అదే రోజు ఎస్పీ గారు 18వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ఆ వెహికల్ ఏదైతే హిట్ చేసిందో ఆ వెహికల్ ఒక ప్రైవేట్ వెహికల్, అది కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్ కాదు, పర్మిషన్లో ఉన్నటువంటి వెహికల్ కాదు, ఒక ప్రైవేట్ సఫారీ వెహికల్ AP 26 CE 001 టాటా సఫారీ వెహికల్. ఆ వెహికల్ హిట్ అవ్వడం వలన అతనికి దెబ్బలు తగిలాయి, భుజాన మాత్రమే దెబ్బలున్నాయి. అతన్ని 108 వెహికల్లో తరలించామని వారి మాటల్లో స్పష్టంగా వారు చెప్పారు. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఈ రోజు ఉదయం జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద గులాబీ పార్టీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలనే స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్చే కుట్రను అడ్డుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలను గేటు బయట పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బల్దియా ప్రధాన కార్యాలయం ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలో వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ జంట నగరాలకు ఎంతో మంది వస్తుంటారని, అలాంటి వారికి కడుపు నిండా అన్నం పెట్టాలని అన్నపూర్ణ క్యాంటీన్ల పథకం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని తెలిపారు. అన్నపూర్ణ పేరు మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసిందన్నారు. పేరు మార్చాలనే ఉద్దేశం ఉంటే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు నిర్ణయం తీసుకోవాలని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ప్రజలకు ఇచ్చిందన్నారు. 6 గ్యారెంటీలకు నచ్చిన పేరు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. అన్నపూర్ణ పేరు మార్పు మంచి పద్ధతి కాదని మండిపడ్డారు. అన్నపూర్ణ అని 5 రూపాయలకే భోజనం పెట్టాలి, క్వాలిటీ భోజనం పెట్టాలి అనేటువంటి సంకల్పంతో ఆ రోజు వారి కార్యక్రమం అది భారీ ఎత్తున సక్సెస్ అయింది. ఆ రోజు 150 క్యాంటీన్లు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ప్రాంతాలలో విస్తరించాలనేటువంటి సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత మరి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది. మనం తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటాం. మనం పండించే పంటను కూడా రైతు అన్నపూర్ణగా భావించేటువంటి గొప్ప పేరుని కేసీఆర్ గారు నామకరణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న ఒక నిర్ణయం తీసుకుంది. ఒక్క కౌంటర్ పెంచలే, 150 కౌంటర్లుంటే క్యాంటీన్లుంటే దాంట్లో 20 బంద్ అయినాయి, 20 క్లోజ్ అయినాయి. దాని గురించి దిక్కు లేదు. ఈరోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు? మీరేమన్నా క్వాలిటీ చెక్ చేస్తలేరు, దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు, విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు. ఒకవేళ మీరు ఏదైనా పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి. ఇక్కడ మా ప్రజాప్రతినిధులందరూ 150 మంది కార్పొరేటర్లు ఉండేటువంటి కౌన్సిల్ ఎక్స్ అఫీషియో కూడా ఉన్నారు. వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోండి. అభిప్రాయం తీసుకొని మీరు ఇట్లా పేరు మార్చాలనేటువంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉంటే, లేకపోతే మీరు కొత్తగా ఏదైనా స్కీమ్ తెచ్చి మీరు పేరు పెట్టుకోండి, అభ్యంతరం లేదు. ఇది రెగ్యులర్గా అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని, పేదవాళ్ళు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని, నిరుద్యోగులు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5 రూపాయలకు భోజనం ఎక్కడ దొరకదు. ఎక్కడ పోయినా 200 రూపాయలు మినిమం కావాలి. అటువంటిది కేసీఆర్ గారు గొప్ప మనసుతోనే ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం. మరి మీరు ఇట్లా పేర్లు మారుస్తామంటే మీరు ఆల్రెడీ 6 గ్యారెంటీలు ఇచ్చారు, దానికి మీరేమన్నా పేర్లు పెట్టుకోండి చేసి.
కూటమి ప్రభుత్వం విధానాలపై పంచాయతీ కార్యదర్శుల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై ఇష్టానుసారంగా వేస్తున్న పని ఒత్తిడి తగ్గించాలంటూ ఇవాళ కడప నగరంలో అంబేద్కర్ సర్కిల్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు పంచాయతీ సెక్రటరీల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలని నినాదాలు చేశారు. ఏ శాఖకు లేని ఐవీఆర్ఎస్ పంచాయతీరాజ్ శాఖలో కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయం వద్దు, పంచాయతీ ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగులను పంచాయతీలకు మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వంను కోరుతున్నారు. 2 రోజుల పాటు సామూహిక సెలవులు పెట్టి జిల్లా కేంద్రంలో నిరసనలు చేపట్టినట్టు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టే చెత్త సేకరణలో పాల్గొనాలని, అదే సమయంలో లైవ్ లొకేషన్ తో పాటు వీడియో కాల్ చేయాలని, అలాగే వీడియోలు తీసి పంపాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యంగా మహిళా పంచాయతీ కార్యదర్శులు ఇంటి వద్ద ఇంటిని పని, పిల్లలకు పాఠశాలలకు కళాశాలలకు వెళ్లే వారికి క్యారియర్లు పెట్టి పంపే కుటుంబ బాధ్యతలు ఉంటాయని, అలాంటి వారు ఉదయం 6 గంటలకు ఏ విధంగా చెత్త సేకరణలో పాల్గొంటారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి పని ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేశారు. సమస్యలకు మేము కలెక్టర్ గారికి విన్నవించడానికి వచ్చినాము. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఐవీఆర్ఎస్ అనే ఒక వ్యవస్థ పెట్టి కాల్స్ చేస్తూ మనము శానిటేషన్ ఎలా జరుగుతుంది, శానిటేషన్ సరిగా చెత్త ఎత్తుతున్నారా లేదనే ఒక నిఘా వ్యవస్థ లాగా పంచాయతీ కార్యదర్శుల మీద పెట్టారు. ఈ వ్యవస్థ అనేది ఏ డిపార్ట్మెంట్కి లేదు మన ఆంధ్రప్రదేశ్లో, కేవలం పంచాయతీరాజ్ వ్యవస్థకు మాత్రమే ఇది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది తీవ్ర ఒత్తిడికి గురి చేసే పరిస్థితి ఇది ఐవీఆర్ఎస్ అనేది. అన్ని శాఖలకు పెడితే మా శాఖకు కూడా పెడితే ఓకే, అది ఓకే, కానీ కేవలం పంచాయతీరాజ్ వ్యవస్థకి ఇలా పెట్టి చాలా దురదృష్టకరం. తర్వాత ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులకు 6,000 గౌరవ వేతనం చెల్లిస్తున్నాము గ్రామ పంచాయతీ గ్రాంట్ల నుంచి. ఈ గ్రామ పంచాయతీ గ్రాంట్లకు చెక్ పవర్ ఉండేది సర్పంచ్ గారికి మాత్రమే ఉంటుంది, సెక్రటరీకి ఏమి ఉండదు. సరే, మేము సర్పంచ్ గారికి నచ్చ చెప్పుకొని కొన్ని వినని వాళ్ళతో కూడా మనము వాళ్ళని ఒప్పించి వాళ్ళకి శాలరీస్, వాళ్ళ గౌరవ వేతనాలు చెల్లిస్తున్నాము ప్రతి నెల. కాకపోతే ఏంటంటే 6,000కు గ్రామాలలో పారిశుద్ధ్య పని చేయడానికి దొరకడం చాలా కష్టంగా ఉంది, దొరకడం చాలా కష్టమైన పనిగా ఉంది. అది ప్రభుత్వం వారే ఈ పారిశుద్ధ్య కార్మికులను నియమించి మాకు అందిస్తే మేము వారితో పని చేయించుకొని అవుట్పుట్ తీసుకురాగలుగుతాము. మంచి అవుట్పుట్ పారిశుద్ధ్య పనులు చేయించడానికి కూడా చాలా సులభతరంగా ఉంటుంది. అలా కాకుండా కేవలం 6,000 గ్రామ పంచాయతీల గ్రాంట్ల నుంచి చెల్లించుకోండి, తర్వాత మేము నియమించి ఇవ్వము, మీరే చూసుకోవాలంటే అది చాలా కష్టంగా ఉంది మాకు. మేము ఎలా నియమించుకోవాల్సి వస్తుంది? నియమించుకోవడం అంటే 6,000కు దొరకడం అంటే చాలా కష్టంగా ఉంది. సో ఈ ప్రభుత్వం వారు కలగజేసుకుని వాళ్ళ గౌరవ వేతనం పెంచుతూ, ఏది పారిశుద్ధ్య కార్మికుల గౌరవ వేతనం పెంచుతూ ప్రభుత్వం వారే నియమించి మాకు అప్పగిస్తే మేము వారితో పనిచేయించుకోవడం సులభంగా ఉంటుంది. అది కాక వారికి చెల్లించే గౌరవ వేతనాలు కూడా ప్రభుత్వం వారే చెల్లిస్తే ఇంకా మంచిది. ఇది సర్పంచ్కు లింక్ అయి ఉంటుంది కాబట్టి సర్పంచ్ ఇష్టం మేరకే, అభిష్టం మేరకే మేము చెల్లించగలుగుతాము. ఆయన వద్దు. టాలీవుడ్ యువ నటులు కిరీటి రెడ్డి, శ్రీలీల జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం జూనియర్ జూలై 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వరాహి చలనచిత్ర పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. జీవితాన్ని సరదాగా, ఆనందంగా గడిపే యువకుడిగా హీరో కిరీటి పాత్రను టీజర్ పరిచయం చేసింది. సంభాషణలు ఆకట్టుకునేలా ఉండగా సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచాయి. అయితే ఈ సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వబోతుంది బాలీవుడ్ బ్యూటీ జెనీలియా. ఇందులో కీలక పాత్రలో జెనీలియా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ, జూనియర్ ఒక యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని, జీవిత లక్ష్యం పట్ల స్పష్టత ఉన్న ఒక యువకుడే కథగా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించగా కళ్యాణ్ చక్రవర్తి, త్రిపురనేని సంభాషణలు రాశారు. రచన, దర్శకత్వం బాధ్యతలను రాధాకృష్ణ నిర్వర్తించారని తెలిపారు. అండర్-19 యూత్ వన్డే సిరీస్ లో భారత యువ జట్టు శుభారంభం చేసింది. హోవ్ లో నిన్న జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుపై 6 వికెట్ల తేడాతో యంగ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఓపెనర్ వైభన్ సూర్యవంశీ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. కేవలం 19 బంతుల్లో 3 4లు 5 సిక్సర్లతో 48 పరుగులు బాది టీమిండియా విజయానికి బలమైన పునాది వేశారు. ముఖ్యంగా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ప్రసిద్ధి చెందిన 18వ నెంబర్ జెర్సీ ధరించి వైభవ్ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటం విశేషం. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ థామస్ రెవ్యూ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ఇంగ్లాండ్ బ్యాటర్లు తడబడ్డారు. ఇంగ్లాండ్ దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రూ
ఫ్లిటాఫ్ కుమారుడు రాకీ ఫ్లిటాఫ్ నిలకడగా ఆడి అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అతనికి తోడుగా ఐజాక్ మహ్మద్ వేగంగా పరుగులు సాధించాడు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఇంగ్లాండ్ జట్టు 42.2 ఓవర్లలో 174 పరుగులకి ఆల్అౌట్ అయింది. భారత బౌలర్లలో కనిష్క్ చౌహాన్ అద్భుతంగా రాణించాడు. కేవలం 20 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ ఎనాన్, హెనిల్ పటేల్, ఆర్ఎస్ అంబరీష్ తలా 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. అనంతరం 175 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్ని అందించాడు. అతని దూకుడుతో భారత్ కేవలం 8 ఓవర్లకే 70 పరుగుల మార్క్ ను దాటింది. భారీ షాట్లతో చెలరేగిన వైభవ్ రాల్పి ఆల్బర్ట్ బౌలింగ్ తో 8వ ఓవర్లోనే అవుట్ అయ్యాడు. అయితే అప్పటికే టీమిండియా విజయానికి బలమైన పునాది వేశాడు. మిగిలిన బ్యాటర్లు లంచనాన్ని పూర్తి చేయడంతో భారత జట్టు మరో 26 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ లోని 2వ వన్డే జూన్ 30న, 3వ వన్డే జూలై 2న నార్థంప్టన్ లో జరగనున్నాయి. ఆ తర్వాత జూలై 5, 7 తేదీలో వోర్సెస్టర్ లో మరో 2 వన్డేలు, అనంతరం 2 4 రోజు మ్యాచ్లు కూడా జరగనున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇరాన్ కు $30 బిలియన్ సాయం, అవన్నీ ఫేక్ వార్తలంటూ కొట్టిపారేసిన ట్రంప్. ఆపరేషన్ సింధు ద్వారా 4,415 మంది భారతీయులను తరలించాం, తాజాగా వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. రాముడి ప్రతిష్ఠ తర్వాత ఇప్పటి వరకు రామ్ లల్లాను దర్శించుకున్న 5.5 కోట్ల మంది భక్తులు. రామ్ దర్బార్ ను ఓపెన్ చేయడంతో మరింత పెరగనున్న భక్తుల సంఖ్య. కోల్కతా లా కాలేజీ అత్యాచార ఘటన, సెక్యూరిటీ గార్డ్ అరెస్ట్, నిందితుల్లో తృణమూల్ కాంగ్రెస్ నేత కూడా. ఆర్థిక సంస్కరణల పితామహుడికి సీఎం రేవంత్ నివాళి. పివి జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్న సీఎం. గుంటూరులో ఏఎం ఫర్ ఏపీ పోలీస్ యాక్థాన్ 2025 హాజరైన సీఎం చంద్రబాబు. కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి హరీష్ రావు. సింగయ్య మరణంపై చంద్రబాబు రాజకీయం, కుట్రలపై ఆధారాలతో సహా కూటమి సర్కారును నిలదీస్తున్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళనతో ఉద్రిక్తత. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై ధర్నాకు దిగిన బీఆర్ఎస్. టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్న జెనీలియా. జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానున్న జూనియర్. కోహ్లీ జెర్సీలో సూర్యవంశీ మెరుపులు. ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన యంగ్ ఇండియా. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.